హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. మనకి రేపు ఫస్ట్ నుంచి హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. రేపు జూన్ 1 మనకి జేఈ అడ్వాన్స్ రిజల్ట్ అనేది రాబోతుంది. అలాగే సెకండ్ నుంచి మనకి జోసా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. బట్ ఇంకా జోసా షెడ్యూల్ ఏంటి అనేది కంప్లీట్గా మనకు అప్డేట్ రావలేదు. ఈ లోపు రావచ్చు మోస్ట్లీ. సో అసలు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, మెంటర్షిప్ తీసుకోవాలా లేదా, అసలు ఎవరి దగ్గర తీసుకోవాలి, ఇలా నేను మీకు డీటెయిల్స్ అనేవి చెప్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. సో గైస్, ఫస్ట్ మీరు ఇప్పటి వరకు చదివింది, మీరు కష్టపడి ర్యాంక్ తెచ్చుకుంది అదంతా ఒకటి. మీకు ఈ రాబోయే సెకండ్ డేట్ నుంచి 11తో 12తో ఉంటుంది. ఒక 10 రోజులు ఇస్తారు జోసా చాయిస్ ఫిల్లింగ్కి, రిజిస్ట్రేషన్కి. ఈ 10 డేస్ అనేది మీకు చాలా క్రూషియల్. ఎందుకు అంటే మీరు పెట్టే వెబ్ ఆప్షన్స్ని బట్టే రేపు మీకు క్వాలిటీ సీట్ అనేది వస్తుంది. క్వాలిటీ మంచి కాలేజీలో మీకు మంచి సీట్ రావాలి అంటే మీరు ఈ వెబ్ ఆప్షన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఒక 100 ఆప్షన్స్ పెడితే మీకు 10th ఆప్షన్ అలాట్ అయింది అనుకోండి, మీకు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళినప్పుడు కింద ఆ 10th పైన ఏవైతే ఉంటాయో అవి మాత్రమే చూస్తారు. కిందవి ఎలిమినేట్ అయిపోతాయి. మీకు పైన ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్కి అవే ట్రై చేస్తారు. సో కౌన్సిలింగ్ సీట్ అలొకేషన్ అనేది ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు ఆర్డర్ ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ టఫ్వి పెట్టాలి. అంటే మీకు ఏవైతే రావో టఫ్గా ఉంటాయో అవి ముందు పెట్టుకోవాలి. కిందకి వెళ్ళే కొద్దీ మీకు ఈజీ, ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. మీరు రివర్స్ చేసినా, అటు చేసినా, ఇటు చేసినా మీ సీట్ అనేది పోతుంది అంటే ఏం కాదు, వస్తుంది. బట్ కరెక్ట్గా అవ్వదు. మీకు మీ ర్యాంక్కి ఎఫిషియెంట్గా మీకు సీట్ అనేది దొరకదు. సో ఇంకా ఇప్పుడు మన మెంటర్షిప్ ఏంటి, జోసా సీసాప్ మనం ఏమి ఇస్తున్నాం, అసలు మెంటర్షిప్ ఎంత? మన దగ్గర వచ్చేసి కంప్లీట్ జోసా సీసాప్కి 3000 రూపీస్ మనం ఛార్జ్ చేస్తాము. ఈ మెంటర్షిప్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తామంటే, మీరు పేమెంట్ చేసిన వితిన్ 24 అవర్స్లో మీకు నాకు ఒక కాల్ ఉంటుంది. ఆ కాల్లో నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ సిచ్యువేషన్ ఏంటి, మీకు అసలు ఏం కావాలి, మీకు మీ ర్యాంక్ ఎక్కడెక్కడ వస్తుంది, ఇలా కంప్లీట్గా మీతో డిస్కస్ చేస్తాను. మీకు క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత మీ దగ్గర నుంచి ఇన్సైట్స్ తీసుకుంటాను. మీకు ఏ బ్రాంచ్ కావాలి, ఎంత ఫీజులో కావాలి, లొకేషన్ ఏంటి, ఇలా ఇవి తీసుకొని వీటిని బేస్ చేసుకొని నేను లిస్ట్ అనేది రెడీ చేస్తాను. ఈ లిస్ట్ ఏంటి, మీరు డైరెక్ట్గా చూసి జోసాలో పెట్టుకోవడానికి. చాలామంది పేరెంట్స్ సార్ మీరు పెట్టరా అని అడుగుతారు. మేము ఎవరిది కూడా పెట్టము. ఎందుకు అంటే చాయిస్ ఫిల్లింగ్ పెట్టాలంటే ఓటీపీ అడుగుతుంది. సో అది రేపు మీకు ఏదైనా అయింది అనుకోండి, సంథింగ్ మీరేదో ఫ్రాడ్లో ఇరుక్కున్నారు, అప్పుడు మళ్ళీ కొంచెం అదంతా వేరు. సో అందుకని చెప్పేసి మేము ఎవరిది కూడా, మేమనే కాదు ఎవరు కూడా మార్కెట్లో మీ చాయిస్ ఫిల్లింగ్ అనేది చేయరు. మీకు ఏం పెట్టుకోవాలనేది లిస్ట్ రెడీ చేసి ఇస్తాం, మీరు పెట్టుకోవాలి. సో ఇది క్లియర్. ఇప్పుడు అసలు ఫీజు ఎంత సార్ అంటే మన దగ్గర ఓన్లీ 3000 రూపీస్ మాత్రమే, కంప్లీట్ జోసా సీసాప్. మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా సరే కాల్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. ఇంకో విషయం ఏంటంటే బయట వాళ్ళలాగా మధ్యలో ఎవరినో పెట్టి మాట్లాడించడం ఏమీ ఉండదు. మీరు ఎప్పుడు కాల్ చేసినా సరే నేనే కాల్ లిఫ్ట్ చేసి నేనే మీతో మాట్లాడటం జరుగుతుంది. సో ఇది మన దగ్గర సర్వీస్. ఇది ఓన్లీ 3000 రూపీస్ మాత్రమే. మీరు బయటికి వెళ్ళి రేట్స్ అన్నీ కనుక్కోండి. ఎక్కడ చూసినా సరే ఓన్లీ జోసాకే 3000 తీసుకునే రేంజ్ ఉంది బయట, అంటే ఆ పరిస్థితి ఉంది. కానీ మన దగ్గర రీజనబుల్గా కంప్లీట్ జోసా సీసాప్కి 3000 రూపీస్ మాత్రమే. మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెడితే డైరెక్ట్ నేనే మీకు కాల్ చేస్తాను. ఇంకొకటి, చాలామంది పేరెంట్స్ టైంపాస్కి కాల్ చేస్తూ ఉంటారు. టైంపాస్ అని కాదు, వాళ్ళకి ఏదో ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ క్లారిఫై చేసుకుందామని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటారు. మీరు కాంటాక్ట్ అయినప్పుడు నేను అనేది కాల్ అనేది లిఫ్ట్ చేస్తాను 100%. ఎందుకు అంటే ఒక మనిషి మన దగ్గరకు వచ్చినప్పుడు అది వాళ్ళతో మాట్లాడటం అనేది వాళ్ళకి ఇచ్చే గౌరవం. సో నేను తప్పకుండా మాట్లాడతాను. మీరు నిజంగా తీసుకునే వాళ్ళైతేనే కాల్ చేయండి దయచేసి. ఎందుకు అంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నేను మాట్లాడటానికి. నేను మాట్లాడతాను. నేను పొద్దున లెగిసిన దగ్గర నుంచి ఆఫీస్కి వచ్చి నైట్ వరకు కూడా నేను పేరెంట్స్తో మాట్లాడుతూనే ఉంటాను. నేను వీడియోస్ చేస్తాను, మాట్లాడతాను, అంతే. ఇంకా నా వర్క్ నాకు రోజంతా అదే సరిపోతుంది. మీరు మీకు తీసుకోకుండా ఏదో వచ్చి మీకు ఒక డౌట్ ఉంది, అది క్లారిఫై చేసేసుకొని వెళ్ళిపోతాం టైంపాస్కి అలా కాల్ చేస్తే పక్కన వాళ్ళు సఫర్ అవుతారు మీ వల్ల. ఎందుకంటే ఎవరు చేసినా సరే నేను మాట్లాడతాను, అది నా నేచర్.
ఎందుకంటే ఒకరు మన కోసం వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడటం అనేది అది వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్. నేను తప్పకుండా మాట్లాడతాను. కానీ మీ వల్ల పక్కన వాళ్ళు సఫర్ అవుతారు. నేను మీకు టైం అలాట్ చేసినప్పుడు వాళ్ళ టైం అనేది కొంచెం తగ్గించాల్సి వస్తుంది. సో అది ఒకసారి ఆలోచించుకోండి. మీరు నిజంగా తీసుకుంటాము అనుకుంటేనే కాల్ చేయండి. లేదు మేము ఆఫ్గా ఉన్నామన్నా సరే దయచేసి ఎటువంటి కాల్స్ చేయొద్దు. సో ఒకసారి మీరే ఆలోచించుకోండి. నేనైతే లిఫ్ట్ చేసి మాట్లాడతాను. దాంట్లో ఎటువంటి మొహమాట అంటే నాకు ఎటువంటి నేను అలాగ బయట వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు. బట్ నేను అలాగా నేను లిఫ్ట్ చేసి మాట్లాడతాను. బట్ మీరు నిజంగా తీసుకునే వాళ్ళు అయితేనే కాల్ చేయండి. సో నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. 3,000 రూపాయలు కంప్లీట్ జోసెస్ ఈసాప్కి. ఈ గైడెన్స్ మంది కాలేజ్ సీట్స్ ఈ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు ఉంటుంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెడితే నేనే మీకు కాల్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.